కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 86వ రోజు, మార్చ్ 27వ తేదీ. అంశము: ఆమె ధనవంతురాలు కానీ ఆ సంగతి ఆమెకు తెలియదు. 1 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఈ వారం ఔషధాన్ని ఎంత గట్టిగా పోయాలో నేను అంత గట్టిగా పోసాను, ఎంత సూటిగా తీసుకురావాలో అంత సూటిగా తీసుకువచ్చాను. ఇప్పుడు మీరు దాన్ని స్వీకరించకపోతే దేవుడు ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. ఒకరోజు బైబిల్ అనేది ప్రసంగ వేదికపై మూసివేయబడుతుంది. బోధకుడు తన చివరి ప్రార్థనను చేస్తాడు. టేపులు వినడం ఆగిపోవును మరియు సూర్యుడు చిట్టచివరిగా కొండపై నుండి అస్తమిస్తాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక కారణం చెప్పమని అడుగుతాడు. వర్తమానాన్ని తిరస్కరించిన వారిని అందుకు గల కారణం చెప్పమని అడిగినప్పుడు అప్పుడు ఏమి చెప్తావు? మీరు ఈ ఉద్యమానికి హాజరయ్యారు. దేవుడు మీకోసం గ్రంథములో ఉన్న ప్రతి రుజువును చేశాడు. మీరు జీవించినంతకాలం ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. యువకులు మరియు వృద్ధులు వారు తమ పాపాల కోసం పశ్చాత్తాపపడ్డారు. వారికి హృదయంలో సంతోషం ఉంది. మనం దైవిక స్వస్థత జరగడం చూసాము. గుండె జబ్బులున్నవారు మరియు వివిధ వ్యాధులున్నవారు స్వస్థపరచబడ్డారు. మనము దేవుని దూత కిందకి రావటం చూసాము. ఆయన ప్రభు రాకడకు ముందు ఎలా ఉంటాడని చెప్పినట్లే ఆత్మలను గుర్తించడం మరియు అలాంటివి ప్రవచనాత్మక ప్రకటనలు వెలువడ్డాయి. ప్రజలు భాషలలో మాట్లాడారు, ప్రవచించారు, వాక్యాన్ని ఇటు అటు రుజువు చేశారు. మీరు దాన్ని చూశారు, కూర్చున్నారు. ఈ రాత్రి మీరు దేన్ని ఎంచుకుంటారు? హాలీవుడ్నా లేక పరిశుద్ధ పరలోకాన్నా? మీరు ఒకరోజు ఒక కారణం చెప్పమని అడగబడతారు. అప్పుడు ఏ సమాధానం ఇస్తారు? ఒకప్పుడు ఈ దేశంలో ఒక వృద్ధురాలు ఉండేది.
ఆమె మరణావస్థలో ఉంది. ఆమె ఆకలితో చనిపోతుంది, కడు పేదరికంలో మగ్గిపోతుంది. కాబట్టి ఎవరో ఆమె గురించి అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు తెలియజేశారు. వారు ఆ వృద్ధురాలి వద్దకు వెళ్ళి ఆమెతో, మీ కేసును పరిశీలించడానికి వచ్చాము, సంగతి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం అని అన్నారు. మీకు బంధువులు ఎవరూ లేరా అని ఆమెను వారు అడిగారు. అందుకు ఆమె అన్నది, నాకొక మంచి కుమారుడు ఉన్నాడండి అని వారికి చెప్పింది. అయితే అతడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగారు. ఆమె అన్నది, అతడు ఒక వ్యాపారస్తుడు అని చెప్పింది. అతను ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. అతను భారతదేశంలో ఉన్నాడని ఆమె చెప్పింది. అవునా, అతను ఒక మంచి వ్యాపారస్తుడా అని వారు అడిగారు. అవునని ఆమె చెప్పింది. కాబట్టి అతను మీకెందుకు ఏమీ పంపడం లేదని వారు అడిగారు. అతను ఎంతకాలం నుండి అక్కడ ఉన్నాడు? సుమారు 10 సంవత్సరాల నుండి అని చెప్పింది. ఓ, అతను చాలా సంపన్నమైన వ్యాపారస్తుడు. అయితే అతను మీకు ఎందుకు సహాయం చేయడం లేదు? ఆమె అన్నది, నేను అతన్ని అడగలేదు, నేను అలా చేయలేను. అతను చాలా మంచి అబ్బాయి, నేను అతన్ని దానికోసం అడగలేను. నేను అతనికి ఉత్తరాలు రాస్తాను. అతడు కూడా ఏ కుమారుడు తన తల్లికి రాయగలిగినంత మంచి ఉత్తరాలు నాకు రాస్తాడు. అతడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నానని అతడు చెబుతాడు. నేను దానికోసం అతన్ని అడగలేను అని చెప్పింది. సరే, మీరు అతన్ని అడగాలి అని వారు అన్నారు. ఆమె అన్నది, ఓ, నేను అలా చేయలేను. నా సొంత కుమారుడికి నేను చాలా పేదరికంలో ఉన్నానని అలాంటివి చెప్పలేను. నేను అలా చేయలేను. నా జీవితంలో నేనెన్నడూ చూడనంత అందమైన చిత్రాలు అతడు నాకు పంపుతాడు అని చెప్పింది. సరే, ఎలాంటి చిత్రాలు అని వారు అడిగారు. ఓ, అందమైన చిన్న చిత్రాలు, అంత పెద్దవి, చతురస్రాకారంలో ఉన్నవి అని చెప్పింది. అందుకు వారు అన్నారు, ఒకదాన్ని మేము చూడవచ్చా అని అడిగారు. మీరు వాటిని ఎక్కడ పెట్టారు అని అడిగారు. అందుకు ఆమె, నేను వాటిని నా బైబిల్లో ఉంచాను అని చెప్పింది. కాబట్టి ఆ వృద్ధురాలు నేలపై నడుచుకుంటూ వెళ్ళి తన బైబిలును తీసుకుని వాటిని బయట పెట్టడం ప్రారంభించింది. పరిశోధకుడు వాటిని చూశాడు. ఓ, ఆమె ఒక ధనవంతురాలు. అవి ఏమిటి? అవి భారతదేశం నుండి వచ్చిన బ్యాంక్ డ్రాఫ్ట్లు. వాటిపై అందమైన చిత్రాలు ఉన్నాయి. ఆమె వాటిని ఎక్కడ కనుగొన్నది? తన బైబిల్లో. ఆమె ధనవంతురాలు, కానీ ఆ సంగతి ఆమెకు తెలియదు. ఆమె దానిని ఎక్కడ కనుగొంది? తన బైబిల్లో. మీరు లోకము వలె ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మీరు ధనవంతులు. మీరు దానిని ఎక్కడ కనుగొంటారు? బైబిల్లో. మీరు దానిని కేవలం చూసారా? అది కేవలం ఒక చిత్రాల పుస్తకం అని, లేదా ఇంకొక నిజమైన కథల పుస్తకం అని అనుకుంటారు. కానీ అది కాదు. అది దేవుని వాక్యం. మీరు ధనవంతులు. గిలాదులో గుగ్గిలం అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఇచ్చిన ఈ గొప్ప అంశము కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు ఎంతో ప్రేమమయుడయుండి, ఆయన ధనవంతుడయుండి, మనలను కూడా ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్ర్యంలోనికి వచ్చిన దేవుడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని సామాన్యతలోనికి వచ్చిన దేవుడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకిస్తున్న ఇలాంటి గొప్ప అంశముల కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ప్రియ సోదరులారా, ఆయనను ప్రేమిస్తున్న వారికి
ఆయన ఎల్లప్పుడూ మేలు చేసే గొప్ప దేవుడు. తన పిల్లలను ఎల్లప్పుడూ ఆయన ధనవంతులుగా చేసే గొప్ప దేవుడు. అందుకే వాక్యములో మనం చూడగలం, నన్ను ప్రేమించు వారికి నిజమైన ఆస్తిని దయచేసి వారిని ధనవంతులుగా నింపుదును, వారి నిధులను నింపుదును ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు మనకిచ్చిన ఈ మంచి వాక్కు కొరకు, ఆయన మనకు పంపుతున్న ఆ గొప్ప విలువైన డ్రాఫ్ట్ల కొరకు ఎల్లప్పుడూ ఆయనకు రుణస్థలముగా మనం ఉన్నాం. నిజంగా మనం చదువుకున్న ఈ అంశంలోని సారాంశాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. నిజంగా దేవుడు ఒక హెచ్చరికగా మాట్లాడుతున్న ఒక విషయం ఏమిటంటే, ఆయన మన కొరకు ఎంతో విలువైన వాక్యాన్ని మన కొరకు పంపుతూ ఉన్నాడు. కానీ ఎంతమంది దానిని తీసుకుంటున్నారు, ఎంతమంది ఆ వాక్యాన్ని వినియోగించుకుంటున్నారు, దేవుడు పంపుతున్న ఆ గొప్ప వాక్యానికి ఎవరు లోబడుతున్నారు అని ఆయన అడుగుతున్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, మీరు దాన్ని స్వీకరించకపోతే దేవుడు ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. ఒకరోజు బైబిల్ మూసివేయబడుతుందని ఆయన చెప్తూ ఉన్నాడు. వాక్యం ఇక వినపడదని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకు మీరు వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు? అందుకు గల కారణం ఆయన అడుగుతాడని చెప్తున్నాడు. నిజంగా వాక్యం మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ అనేకమైన ఉన్నత కార్యాలను, అద్భుత కార్యాలను, అనేక స్వస్థతలను, దేవుని నుండి ఎంతో విలువైన కార్యాలను మనం రుచి చూచినప్పటికీ ఎందుకు ఆయనను మనం అంగీకరించట్లేదు? ఈరోజు ప్రజలు దేన్ని కోరుకోవడానికి చూస్తున్నారు? ఆయన అడుగుతున్నాడు, హాలీవుడ్నా లేక పరిశుద్ధ పరలోకన్నా? ఈరోజు ప్రజలు దేన్ని కోరుకుంటున్నారో తెలుసా? ఈరోజు వాక్యానికి బదులుగా జనులకు ఏమి కావాలి? సరదాలు, జోకులు, చర్చుల్లో ఎంటర్టైన్మెంట్స్. నిజంగా ఈరోజు జనులు వీటినే కోరుకుంటూ ఉన్నారు. సత్యము సంత వీధుల్లో పడి ఉన్నదని, జ్ఞానము బిగ్గరగా కేకలు వేస్తున్నదని వాక్యము చెబుతూ ఉన్నది. కానీ ఎవరికి అది అవసరం లేదు. కానీ దేవుడు ఎంతో విలువైన వాక్యాన్ని మనకు పంపుతూ ఉన్నాడు. కానీ దాన్ని అంగీకరించకపోవటం వలనే ఈరోజు అనేకులు ఆత్మీయ పేదరికంలో నివసిస్తూ ఉన్నారు. నిజంగా మనం ఇక్కడ చదువుకున్న అంశంలో మంచి కథను ప్రవక్త గారు చెప్తూ వచ్చారు. ఆమె ఒక వృద్ధురాలు, ఆమె మరణావస్థలో ఉందని, కడు పేదరికంలో ఉందని, ఆమె చనిపోయే స్థితిలో ఉందని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని కొంతమంది అధికారులకు తెలియజేశారు, స్వచ్ఛంద సంస్థలకు తెలియజేశారు. ఆ స్వచ్ఛంద సంస్థల వారు వచ్చి ఆ వృద్ధురాల్ని అడుగుతూ ఉన్నారని, అమ్మ నీకు ఎవరు లేరా నిన్ను పట్టించుకోవడానికి? నీవెందుకు ఇంత దీనమైన స్థితిలో ఉన్నావు అని వారు ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్తూ ఉంది, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, అతడు గొప్ప వ్యాపారస్తుడని చెప్పింది. అయితే వారు అన్నారు, మరి ఎందుకు అతడు నిన్ను పట్టించుకోవట్లేదు అని ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్తుంది, అతనికి నేను చెప్పలేను, నేను పేదరికంలో ఉన్నానని నేను చెప్పలేను అని ఆమె చెప్తుంది. అతను చాలా ప్రేమ గలవాడని, చాలా మంచి అబ్బాయని, నా కుమారుడు నేను ఉత్తరాల ద్వారా ఎంతో చక్కగా మాట్లాడుకుంటామని, అతడు నాకు అందమైన చిత్రాలతో ఉన్న చతురస్రాకారంలో ఉన్న కాగితాలను పంపుతాడని ఆమె చెప్పినప్పుడు వారు ఒక దానిని మేము చూడవచ్చా అని అడిగినప్పుడు ఆమె తన బైబిల్లో దాచుకున్న ఆ చిత్రాలతో కూడిన కాగితాలను తీసుకుని వచ్చి చూపించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా? ఆమె ఎంతో ధనవంతురాలు. ఎందుకంటే ఆమె కుమారుడు పంపే ఆ డ్రాఫ్ట్లు అవి చిత్రాలతో కూడిన కాగితాలు కాదు. ఆమెకు అంతవరకే తెలుసు. అవి చాలా విలువైనవి. అవి కొన్ని వేల కోట్ల ఆస్తి గల పత్రాలు.
వాస్తవానికి డ్రాఫ్ట్ అంటే అర్థం ఏమిటంటే, ఈరోజు మనకు బ్యాంక్ చెక్కులు ఉన్నాయి కదా, ఆ బ్యాంక్ చెక్కు లాంటిది, కానీ ఇంకా పవర్ఫుల్. మన అకౌంట్లో ఉన్న పెద్ద మొత్తాన్ని వేరొకరి అకౌంట్కి బదిలీ చేయడానికి ఉపయోగించే చెక్కు బదులు ఉపయోగించే పవర్ఫుల్ డ్రాఫ్ట్. నిజంగా అలాంటి డ్రాఫ్ట్ను తన కుమారుడు తన తల్లి క్షేమం కొరకు, తన తల్లి ఆరోగ్యం కొరకు, తన తల్లి ఉన్నతంగా నివసించడం కొరకు తన కుమారుడు బాధ్యతగా ప్రతి నెల ఆ డ్రాఫ్ట్ను పంపుతూ ఉన్నాడు. ఆ డబ్బుతో కూడిన ఆ కాగితాలను పంపుతూ ఉన్నాడు. కానీ ఆమెకు ఆ డ్రాఫ్ట్ల యొక్క విలువ తెలియదు. వాటిని కేవలం ఒక కాగితాలు అనుకుని వాటిని బైబిల్లో దాచుకుంటూ వచ్చిందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అందుకే ఆమె పేదరికంలో నివసించాల్సి వచ్చింది. అందుకే ఆమె పేదరికంలో బతకాల్సి వచ్చింది. మరణ వ్యవస్థకు చేరుకుంది. ఆమెకు బతకడానికి జీవనాధారం లేకుండా పోయింది. ఎందుకంటే తన కుమారుడు పంపే ఆ విలువైన డబ్బు కాగితాలను ఆమె ఉపయోగించుకోలేకపోయింది. నిజంగా ప్రియ సోదరులారా, ఈరోజు మనము కూడా అదే స్థితిలో ఉన్నామని మీకు తెలుసా? యేసు మన కొరకు ఎంతో ఉన్నతమైన, ఎంతో విలువగల వాగ్దానాలను ఆయన మన కొరకు బైబిల్లో దాచి ఉంచాడు. వాటి విలువ, ఆ వాగ్దానాల విలువ మనకు తెలియకనే అవి ఎంత విలువగలవో మనం ఎరుగక ఈరోజు మనం పేదరికంలో నివసించాల్సి వస్తుంది. ఆయన చేసిన వాగ్దానాలను మనం పొందుకోలేకపోతున్నాము. దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానాలను మనం ఒక కాగితాలుగా చూస్తూ ఉన్నాము. అందుకే ఆ విలువను మనం పొందుకోలేకపోయాము. ఆ వృద్ధురాలు తన కుమారుడు పంపే ఆ కాగితాలను ఒక్కసారి బాధ్యతగా పరీక్షించి చూసినట్లయితే నిజంగా ఆమె ధనవంతురాలుగా బతికేది. కానీ ఎన్నడూ ఆమె ఆ బాధ్యతను తీసుకోలేదు. అందుకే ఆమె పేదరికంలో నివసించాల్సి వచ్చింది. ఈరోజు మనము కూడా దేవుడు మన కొరకు దాచించిన గొప్ప వాగ్దానాలను మనం బాధ్యతగా మన జీవితాలకు అన్వయించుకోకపోవటం వలనే ఈరోజు ఆత్మీయంగా మనం పేదరికంలో బతుకుతున్నాం. ఆయన అనేకమైన గొప్ప వాగ్దానాలను చేశాడు మన కొరకు. తన్ను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేశాడు. మనలను ధనవంతులుగా చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కానీ ఆయన వాక్యాన్ని ఎందుకు మనం తిరస్కరిస్తున్నాం? వాక్యానికి బదులుగా మనం ఏమి కోరుకుంటున్నాం? ఈరోజు హాలీవుడ్ కార్యక్రమాలన, అనగా లోకంలో ఉన్న చెత్త కార్యాలన, లోకంలో ఉన్న చెత్త కార్యక్రమాలన ఈరోజు అనేక చర్చిల్లో బోధిస్తున్న బోధలు దేవునికి ఎంతో వ్యతిరేకంగా ఉన్నాయి. సారం లేని బోధలుగా మిగిలిపోయాయి. నిజంగా ప్రియ సోదరులారా, ఈరోజు ప్రజలు దేవుని వాక్యానికి బదులుగా సరసోక్తులతో కూడిన కార్యక్రమాలను కోరుకుంటున్నారు. ఒక్క అరగంట ఎక్కువ వాక్యం చెప్తే సనుగుకునే ప్రజలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటి ప్రజలను దేవుడు లెక్క అడగబోతున్నాడు. నేను మీ కొరకు ఇంత విలువైన వాక్యాన్ని పంపించాను కదా, మీరు ఎందుకు దాన్ని తిరస్కరించారు? మీరు ఎందుకు దానిని ఉపయోగించుకొనలేదు అని ఆయన అడగబోతున్నాడు. ఏమి సమాధానం చెప్తారు ప్రియ సోదరి సోదరులారా? నిజంగా ఆ వృద్ధురాలి విషయంలో జరిగిన ఆ విషయాన్ని తన కుమారుడికి తెలిస్తే తన కుమారుడు అడుగుతాడు, అమ్మ, నేను ఇంత విలువైన ఆస్తిని ప్రతి నెల నీకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బును పంపించాను కదా, నీవు ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు? ఎందుకు దాన్ని నీవు ఉపయోగించుకొనలేదు? ఎందుకు నీవు ఈ మరణా వ్యవస్థలో జీవించావు అని ఆ కుమారుడు అడుగుదుడు. అలాగే ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కుమారుడుగా వచ్చిన మన యేసు మనల్ని అడుగుతున్నాడు. ఎంతో గొప్ప వాక్యాన్ని, ఎంతో విలువైన వాక్యాన్ని మన కొరకు ఇచ్చిన ఆయన ఎంతో బాధతో అడుగుతాడు. మనం క్షేమంగా ఉండాలని, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని,
ఎంతో ధనవంతులుగా నివసించాలని ఆయన మన కొరకు ఎన్నో విలువైన వాగ్దానాలను పంపిన ఆయన అవి మనం ఉపయోగించుకోలేదని ఆయనకు తెలిస్తే ఎంత బాధపడతాడు. అందుకే ఆయన ఎంతో బాధతో అడగబోతున్నాడు. ఈరోజు నీవు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? దేవుడు పంపిన ఆ గొప్ప వాగ్దానాలను నీవు పొందుకోలేకపోయావు. ప్రియ సోదరి సోదరుడా, ఇకనైనా దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ విలువైన వాగ్దానాలను నీ జీవితంలో అన్వయించుకొని ఓ క్రీస్తు కొరకు ఎంతో యథార్థముగా జీవిస్తూ, క్రీస్తులో ధనవంతులుగా జీవిస్తూ యథార్థంగా బ్రతుకుదాం. అనేక మందికి ఆదర్శప్రాయంగా జీవిద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నం న్యాయాధిపతులు 1, 2, 3 అధ్యాయములు, లోక 4వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందిని క్రీస్తులోకి నడిపించుట కొరకు, దేవుని సువార్తను పంచుట కొరకు షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకోనండి. అలాంటి గొప్ప కృపను దేవుడు మీకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. క్రీస్తులో మీరు ధనవంతులుగా జీవింపజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూసావో, నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూసావో, ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా, ఏ జవాబు చెప్పలేవయా, అడిగి అడిగి అలసిపోయిన నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, చెప్పనా, పాడనా, చెప్పనా, పాడనా. నాలో నివసింప తెగించినావే, తగను తగనని ఏడ్చినానే, నాలో నివసింప తెగించినావే, తగను తగనని ఏడ్చినానే, నిన్ను నే దుఃఖపరచినా నన్ను విడువని నాదా, నిన్ను సంతోషపరచే ఆశ ఒకటే ఆశ, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, నీ ప్రేమనే
ఆశనే చెప్పనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా, గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్ప